నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పట్లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసేద్దాం పారి. బాబు మీరు ముసలోడు అవ్వకూడదండి. మీ వయసు తగ్గితేనే బాగుంటుంది. ముసలోడు అవ్వకూడదే. శాపములు లోపలికి పోయి గుచ్చుకుంది గుండె నాళాలకు. పానాల మీదకొచ్చింది ఈ అక్కకు. లక్కీ భాస్కర్ లెక్కనే బ్యాంకులో డబ్బులు తీసుకెళ్లిన మేనేజర్. స్టాక్ మార్కెట్ లో లాస్ అవడుతోని అయిదామనుకుంది పరార్. గుర్రం వేస్తున్నది స్టెప్పులు. ఖుషి అయినరు పెండ్లోళ్ళు. ఆటో నడపకుండానే లక్షలు సంపాదిస్తున్న రాజేష్. ఆటోని ఇక్కడనే పార్కింగ్ చేసి ఫుల్గా సంపాదిస్తా. ఏందుల్లా ఇది? శత్రువులు ఎక్కడో ఉండరని వారెవరో ఊరికనే అనలేదు, మన పక్కనే ఉంటారట. సేమ్ అట్లనే చంద్రబాబు పక్కనే ఆయన శత్రువులు ఉన్నట్టున్నారు. మరి లేకపోతే చంద్రబాబుకు అప్పుడే వయసు అయిపోయిందా? ఆయన ముసలోడు అయిపోయిందా? అట్లా మాట్లాడతారేంటండి మరేను మీరు? మీ వయసు తగ్గితేనే బాగుంటుంది. యో ఊగో అన్న అట్ట మాట్లాడుతుంది నువ్వు. చంద్రబాబుకు వయసు తగ్గితే బాగుంటుందా అంటే ఏంది? ఇప్పుడు బాబు గారికి బాగా వయసు మీద పడ్డది, ఆయన సరిగ్గా ఏ పని చేయలేకపోతున్నాడు, అందుకే అప్పుడప్పుడు ఏందేందో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ముసలోడు అయిపోయిందనా నీ ఉద్దేశమా? అందుకే మీ వయసు తగ్గితే బాగుంటుంది అంటున్నారా ఏంది? చంద్రబాబు ముసలోడు అవ్వద్దండి. ముసలోడు అవ్వకూడదే. అయినా ఇట బాబు ముందే డైరెక్ట్గా మీ వయసు తగ్గాలి అని చెప్పి ఇండైరెక్ట్గా మీకు వయసు అయిపోయిందంటే పాపం బాబు గారు ఫీల్ అయిపోరా? ఆ బాధ కనబడొద్దనే బయటికి అట్ట నవ్వుతుండొచ్చేమో పాపం ఆయన. అయినా అర్థం కాని విషయం ఏంటంటే, బాబుకు వయసు అయిపోతే లోకేష్ ఉన్నాడు అని ఆ పార్టీలో కొందరు అంటున్న సమయంలోనే మీరిట్ట బాబుకు వయసు అయిపోవద్దు ఇంకా సేవలు కావాలి అంటున్నారంటే లోకేష్ పనికిరాడు, లోకేష్తో ఏమీ కాదు అని డిక్లేర్ చేస్తున్నట్టే ఏంది? కానీ బాబు గారికి వయసు అయిపోయిందన్న మాట తలుసుకుంటేనే బాధేస్తుండదే. అయినా బాబు గారు విజనరీయే కదా, ఎన్నో సృష్టించిన మనిషి కదా. అట్టాగే వయసు తగ్గే టెక్నాలజీని కూడా కనిపెడితే ఇక ఏ సమస్య ఉండదు. అప్పుడు బాబు గారు ఎప్పుడూ ముసలాడవాడు. ఏమంటారు? అంతేగా. పెండ్లిలా పెండ్లి కొడుకు డాన్స్ వేసుడు కామన్, పెండ్లి పిల్ల డాన్స్ వేయడము కామన్, పెండ్లి పిల్ల గాని అమ్మా నాయన డాన్స్ వేయడము కామన్, పెండ్లి పిల్ల అమ్మా నాయన డాన్స్ వేయడము చాలా కామన్. చుట్టాలు, దోస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఏహే ఆఖరికి డ్రమ్స్ కొట్టేటోళ్ళు కూడా డాన్స్ చేయడం కామన్. ఎన్ని పెండ్లిళ్ళు చూడలేదు కదా. అయితే ఇక్కడ పెండ్లిల్లా ఎవరు డాన్స్ చేసిండ్రంటే కొడుకు పెళ్లి కొడుకును కూర్చుండే పెట్టుకుని డ్యాన్స్ చేయడమే కాదు, 2 కాళ్ళు పైకెత్తి కూడా ఎగురుతున్నది. అగో చూడండి, 2 స్టెప్పులు వేయడం కాళ్ళు పైకి లేపడం, 2 స్టెప్పులు వేయడం కాళ్ళు మీదికి లేపడం. డప్పు సప్పులకు తగ్గట్టు వాళ్ళు ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా కాళ్ళు కదుపుతున్నది. అసలుకే గుర్రమాయే, ఊపొస్తే ఎందుకు ఊకుంటది? అందుకే ఇట్లా డ్యాన్స్ చేసింది. వే గుర్రమా వేయ్, కుమ్మే స్టెప్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్ఫార్మెన్స్ ఇది. ఇంకో ఈడ గుర్రం మీద కూర్చున్న పెళ్లి కొడుకు ఫంక్షన్ హాల్కి పోతుంటే గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకుపోయినరు. అంతే మరి చిన్నప్పటి సంది ఎట్లా ట్రైనింగ్ పొందిందో, ఏం పాటలు విన్నదో కానీ డప్పు సప్పుల్లో డీజే మ్యూజిక్ సంబరపడి ఇట్లా ధూమ్ ధామ్ డాన్స్ చేసింది. అట్లానే ఒక గుర్రమే ఆనందపరుడు కాదు, అక్కడ ఉన్న జనాలను కూడా మస్తు ఖుషి చేసింది. గుర్రమాను సూపర్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ 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 అనే డైలాగ్ ఉంటుంది. సరే, ఈ డైలాగును అట్లా పక్కన పెట్టి ఒక్క మాటలో చెప్పాలనంటే పోలీసులు నియతగా పని చేయబట్టే దొంగలు గజ్జున వనికి దొంగతనాలకు దూరంగా ఉంటున్నారు. అంతెందుకు, దొంగతనం చేద్దామని బయలుదేరినోళ్ళు కూడా పోలీస్ డ్రెస్సును చూసి మనసు మార్చుకున్నోళ్ళు ఉన్నారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే, ఓ దిక్కు పోలీస్ కొలువు, ఇంకో దిక్కు సైడ్ బిజినెస్ గా గంజాయి అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిండు. ఇంకో ఈడ కనబడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లా తాండూరులో పని చేస్తున్నాడు. మరి కొలువు చేస్తున్నందుకు సర్కారు ఇచ్చే జీతం సరిపోతలేదో, లేకుంటే బుద్ధి గంజాయి తిన్నదో కానీ ఇట్లా గంజాయి అమ్మి కోట్ల కూడబెట్టాలని అత్యాశకు పోతే దురాశ
తమాషా ఎదురయ్యి అదే పోలీస్ స్టేషన్లో పడ్డాడు. అయినా పోలీసులను చూస్తేనే ఎక్కడికక్కడ గప్చిప్పుకుంటే అన్నీ ఎవ్వరు దగ్గరికి కూడా రారు. అటువంటిది ఈ సారు దగ్గరికి వచ్చి ఎట్లా గంజాయి కొన్నారు, అసలు ఈయన దగ్గర గంజాయి ఎట్లా వచ్చిందంటే పోలీస్ సార్ చెప్తారు ఆగోర్రి ఈనోర్రి. వాళ్ళ పోలీస్ స్టేషన్ లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని ఇతనికి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. విన్నారు కదా, ఇదాట అసలు ముచ్చట. ఇంకో ఈడ కనబడుతున్న ఈ మూతవారి ఉన్నాడు చూడండి, ఈయన గారికి తీసుకొచ్చి నువ్వైతే ఈ గంజాయి అమ్ము, ఏమన్నా అయితే నేను చూసుకుంటా, నా పేరు చెప్తే ఈ ఏరియాలో పోలీసు కూడా నేను పట్టుకోడు అనేసరికి ఇతగాడు దర్జాగా అమ్ముతుంటే పట్టుకున్నారు. ఇంకేమున్నది, స్టేషన్కి తీసుకపోతే ఈ పోలీస్ సారే నాకు చెప్పిండు గంజాయి అమ్ము అన్నాడు, నన్ను ఎవ్వరు ఏమన్నారు అన్నారు అన్నవోలే ఇద్దరిని కలిపి లోపలేసిర్రు. ఇప్పుడు ఇద్దరు ఊచలు లెక్క పెడుతున్నారు. కానీ ఏంది చెప్పుర్రి, చక్కదనంగా గవర్నమెంట్ కొలువు వేసుకొని బతికేదానికి గంజాయి అమ్ముడు అవసరమా? ఇప్పుడు ఏమైంది, సస్పెండ్ అయినా మళ్ళీ లోపలికి పోయా. ఇసువంటోళ్ళు ఏవటే నీతిగా న్యాయంగా ధర్మంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు బ్యాడ్ నేమ్ వచ్చేది. నిన్నంతా ఏఐ వీడియోలతోటి ట్రంప్ను పుతిన్ను కలిసినట్టు వీడియోలు చేసుకుంటా కలలుగా అన్నాడు మన రాజేష్. మరి ఇక ఇయ్యాల ఏం వెలగబెడుతున్నాడో ఏడున్నాడో కదా ఈయన. రావాలి సార్, రావాలి మేడం, రావాలి. ఆగు, ఆటో డ్రైవర్ వేషం కట్టినట్టున్నాడు కదా, జరసేపు ఆట ఆడుకుందాం ఆగు ఈయనతోటి. ఓ ఆటో, అమీర్పేట వస్తావా? రాను అమీర్పేట రాను. మరి రానప్పుడు ఆటో ఎందుకు పెట్టుకున్నావు పక్కకు? వెనకడికి నీయాసొంటిదే. పెళ్లి పత్రికలో రవీంద్ర వేడ్స్ భారతి అని ఉన్నది చూసి రవీంద్ర భారతికి పోయిందట పెళ్లి అక్కడ అనుకోని. మరి లేకుంటే పక్కకు ఆటో పెట్టుకుంటే తోలేటందుకే పెట్టుకుంటారా? మరి ఆటోను దోలేటందుకు కాకుంటే తొక్కుడు బిల్ల ఆడేటందుకు పెట్టుకుంటారా? హలో, నన్నేమన్నాను, నా ఆటోనేమన్నా అంటే మాత్రం ఊకునేది లేదు చెప్తున్నా. సర్లే, నువ్వేం చేసుకుంటా నాకేంది గాని ఇయాల్టి వార్త ఏందో చెప్పు చాలు. ఇంకా నేను నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానే అనుకుంటున్నా. ఉద్యోగం చేయకుంటే ఊరూరు తిరిగి ఉసిళ్ళు అమ్ముకుంటావా? నీ కాడ ఉద్యోగం చేసే అవసరం ఈ రాజేష్ గారికి లేదు. ఎందుకంటే నాకు ఈ ఆటో ఉన్నది, దీంతో లక్షలు సంపాదిస్తా కాబట్టి. ఏంది ఆటో దోలే? మళ్ళా దోలుడు అంటావు, తోలకుంటనే సంపాదిస్తా. తోలకుంటే ఎట్లా సంపాదిస్తావట? ఆటోని ఇక్కడనే పార్కింగ్ చేసి ఫుల్ గా సంపాదిస్తా. ఏడబడితే ఆడ పార్కింగ్ చేస్తే ఫైన్లు పడతాయి గాని అకౌంట్ లో పైసలు పడాయి. అది అందరికేమో, నాకట్లా కాదు. నేను ఆటో తోలకుండానే పార్కింగ్ చేసి పైసలు సంపాదిస్తా. ఎట్లా? హౌ? ఆ హౌ అని నేను ఎక్కడున్నా చూసినావా, ముంబై యుఎస్ కౌన్సిలేట్ దగ్గరున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళ లగేజ్ బ్యాగులతోటి లక్షలు సంపాదిస్తా. అంటే ఆడికి వచ్చిన వాళ్ళ బ్యాగులు కొట్టేస్తావా కంతిరోడా? బ్యాగులు కొట్టేసుడేంది, బ్యాగులు నా దగ్గర పెట్టుకొని సంపాదిస్తా. బ్యాగులు పెట్టుకుంటావా? అసలు ఆ ఆటో ఏంది, బ్యాగులు పెట్టుకున్నాడేంది, లక్షలు సంపాదన ఏంది, ఏం అర్థమైతలే నాకు. మ్యాటర్ ఏంటంటే ఈ కౌన్సిలేట్లకు వీసా స్టాంపింగ్ కోసం, ఇంటర్వ్యూల కోసం వచ్చేటోళ్ళు ఏదైనా లగేజ్ బ్యాగులు పట్టుకొని వచ్చిరనుకో, వాటి లోపలికి పట్టుకపోనియరు. కాబట్టి ఎవరైనా బ్యాగులు బయట పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటే వాళ్ళు పని చేసుకొని వచ్చేంత వరకు వాళ్ళ బ్యాగులు నా దగ్గర పెట్టుకొని పైసలు తీసుకుంటే లక్షలు వస్తాయా? ఎస్, ఒక్కొక్కరి దగ్గర బ్యాగుకు ఒక్క 500 వేసుకున్నా కూడా రోజుకొక 30 మందిని లెక్కేసుకున్నా 15,000 రూపాయలు వస్తాయి. అంటే నెలకి 4 లక్షల చిల్లర సంపాదిస్తా. అంత సంపాదించినప్పుడు మనం కొంచెం ట్రెండీగా, మోడర్న్ గా, స్టైలిష్గా ఉండాలి కదా, అందుకే ఫార్మల్ వేసుకొని వచ్చిన. ఎవరన్నా బ్యాగ్ పెట్టుకున్నందుకు 500 ఇస్తారా? నీ పిచ్చి కాకుంటే. అరే, నా దగ్గర ఇంకా సగం రేటేనమ్మా. అదే గీ అన్న అయితే ఏకంగా 1000 రూపాయలు గుంజుతున్నాడు ఒక్కొక్క బ్యాగుకు, తెలుసునా? ఏమన్నా తెలివా చూడు అన్నది. అన్న ఆటో డ్రైవర్, కానీ ఒక్కసారి కూడా ఆటో షాల్ చేయడు. ఖాళీ ముంబై యుఎస్ కౌన్సిలేట్ ముంగట ఆటో ఆపుకొని ఉంటాడు గంతే. కానీ ఆయన కాన్నే ఎందుకు పెట్టాలి ఎవరైనా బ్యాగులు? ఎందుకంటే దగ్గర పట్ల లగేజ్ కౌంటర్లు ఏం లేవట. అందుకని అన్నయ్య ఉపాయం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళ బ్యాగులు పెట్టుకున్నాడు షురూ చేసిండు. ఆఫీస్కు పోయిన వాళ్ళు వచ్చే వరకు అన్న దగ్గరనే బ్యాగు పెట్టుకొని ఒక్కొక్క బ్యాగుకు 1000 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటా రోజుకు 30,000, నెలకు 8 లక్షల దాకా సంపాదిస్తుండట. అంటే తెలుసునా? 8 లక్షలా? మళ్ళా ఖాళీ ఆటోల లగేజ్ పెట్టుకొని గంతే.
ఏడికి పోయేది లేదు, ఏం చేసేది లేదు, పెట్రోల్ ఖర్చు బీ లేదు. అంటే కూసున్న కాడ లక్షలు సంపాదిస్తుండన్నట్టు. మరి ముచ్చట తెలిసే కదా నేను ఆటో పట్టుకొచ్చిన ఈడికి. ఇప్పుడు అన్నకంటే అగ్వకు మనం సామాన్ పెట్టుకున్నాం అనుకో, మనకు బీ పైసలు వస్తాయి కదా. కరెక్టే కావచ్చు గాని ఇన్ని రోజుల నుండి ఆయన ఒక్కడే ఆడ ఆటో పెట్టి సామాన్లు పెట్టుకుంటుండు అంటే మరి ఆయనకేం లింకులు ఉన్నాయో నిన్న ఆ పని చేయనిస్తాడంటవా? అరే ఏమో బాయ్ చూద్దాం. ఒకడు ఎదుగుతుంటే ఎందుకు అట్లా కాళ్ళు పట్టుకొని గుంజుతావు చెప్పు. అయితేనా లక్షలు వస్తాయి, లేకుండా మళ్ళీ వచ్చి నీకన్నా వార్తలు చెప్పుకుంటది. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటే రానిస్తారు మరి నిన్ను. నువ్వు గట్టినే అంటావు నాకు తెలియదా గానీ. సరే నువ్వు పోయిగా, నేనేమన్నా గిరాకు వస్తుందేమో చూస్తా. రావాలే రావాలే రావాలి. నిజంగా కనీసం ఆటో స్టార్ట్ కూడా చేయకుండా ఉత్తగా లగేజ్ పెట్టుకొని రోజుకు 30,000 నెలకు 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటే చాలా గ్రేట్లే. తెలివి, ఆయన తెలివినే పెట్టుబడిగా పెట్టి ఈ తీర్ల సంపాదిస్తున్నాడు అన్నట్టు. భలే ఇకుమతిగా లోలు ఉంటారు చూడుండ్రి లోకం మీద. లక్కీ భాస్కర్ సినిమా చూసిండ్రా నుల్ల మీరు? బ్యాంకులో పనిచేస్తుంటాడు. అయితే వాళ్ళ ఇంట్లో జర డబ్బులకు తిప్పలైతుందని బ్యాంకులో డబ్బులు తీసుకుపోయి బయట వ్యాపారాలలో వాడుకుంటాడు. మళ్ళా తెచ్చి బ్యాంకులో పెడుతుంటాడు. అట్లా మస్తు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు. షేర్ మార్కెట్నే షేక్ చేస్తాడు. అయితే సేమ్ ఇట్లనే చేయాలనుకున్నదో ఏమో గాని గీడో బ్యాంకు మేనేజర్ కూడా సేమ్ బ్యాంకుల డబ్బులు తీసింది. మరి ఆమె నిజంగానే కోటీశ్వరరాలు అయిందా ఏందో చూద్దాం పాండ్రి. లక్కీ భాస్కర్ లెక్కనే లక్కులబడి షేర్ మార్కెట్లను షేక్ చేద్దామని చూసినామే ఈమెనే. పేరు సాక్షి గుప్తా. రాజస్థాన్ రాష్ట్రం ఐసిఐసిఐ బ్యాంకుల రిలేషన్షిప్ మేనేజర్ అట. అయితే పెట్టుబడి లేకుండా బగ్గ సంపాదించాలి, అది కూడా తక్కువ టైంలా. ఎట్లబ్బా అని ఆలోచించి సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరుగుడు ఎందుకు అనుకొని బ్యాంకుల డిపాజిట్ చేసిన డబ్బుల మీదనే కన్నేసిందట. ఇంకేంది 110 అకౌంట్లకు సంబంధించి ఫోన్ నెంబర్లు మార్చి ఈమెకు తెలిసినోళ్ళ నెంబర్లు పెట్టి ఆ ఖాతాలలో ఉన్న డబ్బులు 4,58,00,000 గుంజిందట. పాపం వాళ్ళకు మెసేజ్ పోనే లేదా, వాళ్ళకెట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఇక ఈ పైసలు తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో పెట్టిందట ఎక్కువ లాభాలు వస్తాయని. కానీ గాసారం మంచిగా లేక లాస్ అయి అన్ని పైసలు అటేవైనాయట. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులకు పోయింది. ఇక ఇదే టైంలో ఓ కస్టమరు డబ్బుల కోసం వస్తే ఈ పంచాదంతా బయటపడ్డది. ఇంకేంది ఇప్పుడు పోలీసులు జైలుకి వేసుకువేయండ్రు. అందుకే అంటారు దురాశ దుఃఖానికి సేటు అని. మంచిగా మేనేజర్ జాబు చేసుకొని ఆనందంగా బతకక ఆపచ్చనకు పోయి జైలు ఫలాయన. ఇటువంటి సినిమాల నడుస్తాయి కావచ్చు గాని నిజంగా అయ్యే పనేనా? ఏం తెలివి తక్కువ పనో ఏమో పో. ఫోన్ చూసుకుంటా చదవద్దు, ఫోన్ చూసుకుంటా బైక్ నడపొద్దు, ఫోన్ చూసుకుంటా బస్సు నడపొద్దు, ఫోన్ చూసుకుంటా బయట తిరగొద్దు, ఫోన్ చూసుకుంటా వంట చేయొద్దు. అసలు ఫోన్ చూసుకుంటా ఏ పని చేయొద్దు. ఏ పని అన్నా చేస్తే ఫోన్ పక్కన పెట్టి నిలబడి చేయాలి. వెంటనే పని అయిపోగొట్టుకోవాలని చూస్తారా? అయితే ఈడ మాత్రం ఈ అక్క ఫోన్ చూసుకుంటా ఏం చేసిందో అటెంక ఏమైందో ఈ వార్త చూస్తే మీరైతే పక్కాగా జాగ్రత్తలు పాటిస్తారు. ఫోన్ మాట్లాడుకుంటా చేపల కూరతోని అన్నం తిని ప్రాణాల మీదికే తెచ్చుకున్నది ఇగో కాకినాడలో ఉండే మంగాయమ్మ అక్క. కాకపోతే డాక్టర్లు మంచిగా ఆపరేషన్ చేసి తీసేసరికి బతికి బయటపడ్డది. బాపురే చూడుండ్రి, ఎవరితోని ఫోన్లో అంతగానం ఏం ముచ్చట చెప్పిందో గాని ఎంత పెద్ద ముళ్ళును మింగిందో చూడుండ్రి. అసలు ఈ ముళ్ళు ఎక్కడికి పోయిందో, ప్రాణాలకు ఎంత ప్రమాదం వచ్చిందో డాక్టర్ సాబు చెబుతాడు ఈనుండ్రి. గుండె యొక్క మెయిన్ రక్తనాళం, అదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది. దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట. దానికి గుచ్చుకోవడం చాలా కష్టం. అలా వెళ్ళి తన లక్కు బాలేక మరి గుచ్చుకుంది. దేవుడా భగవంతా, ఇన్నారులా గుండె దగ్గర రక్తనాళానికి గుచ్చుకున్నదట. అయితే రక్తనాళం బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుందట. మరి అంత కష్టమైన పనిని ఎట్లా కష్టపడి తీసిండ్రు సార్ మీరు? ఆ ముళ్ళు నేను తీయడము, సారు ఆ రక్తనాళానికి హోల్ మూసేయడము అంతా వెంటనే జరిగిపోయినాయి. ఒక స్టెప్ వైజ్ ఆర్డర్లో నీట్గా జరిగిపోయినాయి. అయితే ఇంకో ముచ్చట ఏందంటే అక్క కాకినాడల చాలా దవాఖానాలు తిరిగితే మా వల్ల కాదు అన్నారట. కానీ గివీళ్ళు మాత్రం పక్క ప్రణాళికతోని అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ మొదలు పెడితే సక్సెస్ అయింది. ఇసోంటి ఆపరేషన్లు ఇప్పుడైనా ఎప్పుడైనా చేసిండ్రా సార్? మరి చాలా చాలా రేర్ చెప్పాలంటే. వరల్డ్ లోనే 2దో 3దో ఇలా తీయడం. అబ్బర బిడ్డ, ఇన్నారులా వరల్డ్ లోనే 2దో 3దోనట ఇసొంటి కేసు. మరి ఇంత పెద్ద ముళ్ళు
సెల్లును చూడకుండా అట్లెట్లా తిన్నదో అసలు ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవలో గాని అక్క ప్రాణాల మీదకి తెచ్చిండ్రు. మీరు కూడా చేపలు తినేటప్పుడు జర పైలం సరేనా, లేకుంటే లేనిపోని పీకులాటలు అవుతాయి. ఏమంటున్నావు? మనం ఓ 10-20 కిలోమీటర్ల దూరం పోవాలంటే క్యాబో ఆటోను బుక్ చేసుకుంటాం. ఇక అట్లనే 5-6 కిలోమీటర్ల దూరం పోవాలంటే కూడా సేమ్ క్యాబో ఆటోనో లేదంటే కొందరు బైకో బుక్ చేసుకుంటారు. ఇంకా కొందరైతే కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరానికి కూడా బైకులు బుక్ చేసుకుంటారు. సరే కిలోమీటర్ అంటే కొందరు నడవరు కదా పోనీ అనుకోవచ్చు. కానీ అదే గీడో పిల్ల నిమిషం అంటే నిమిషం దూరం నడిచేతందుకు కూడా బైక్ బుక్ చేసుకున్నదుల్లా. వీడియోలో ముఖం పురాగా కానొస్తలేదు కానీ ఇగో ఈ పిల్లనే నిమిషం 2 నిమిషాల ప్రయాణానికి బైక్ బుక్ చేసుకున్నది. అంటే 1/2 కిలోమీటర్ దూరం కూడా కాదు, కేవలం 180 అంటే 180 మీటర్ల దూరమే వచ్చి. మరీ గంటధ్వానమానుల్లా గాయంత దూరం కూడా నడవనంత సుకుమారం పిల్లనా ఇవే అని అనుకోకండి మీరు. ఎందుకంటే ఆమె బాధ ఏందో ఒక్కసారినండి. అయ్యో పాపం, అర్థమైంది అనుల్లా వాడల కుక్కల బాధనట. అందుకే నిమిషం 2 నిమిషాల్లో నడిచే దూరానికి కూడా బైక్ బుక్ చేసుకున్నది ఈమె. దానికి బిల్లు కూడా 19 రూపాయలే అయ్యింది. ఆ బైక్ రైడరే పరిశాన్ అయి ఉంటాడు కావచ్చు ఇంత తక్కువ దూరానికి బైక్ బుక్ చేసినందుకు. పాపం మరి ఆయన ఎంత దూరం నుంచి వచ్చిండో ఏమో ఈమెను ఎక్కించుకునేదందుకు. గాని పెట్రోల్ డబ్బుల కన్నా సరిపోతాయో లేవో అవి. లక్నోలో జరిగిన ముచ్చటిది. మరి అక్కడి మున్సిపల్ సిబ్బంది కుక్కల బాధను తీరుస్తలేరో ఏమో. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.